హాయ్ గైస్, వెల్కమ్ టు ద D2 సిరీస్. ఈరోజు మనం రెండు యాక్యురేట్ వెయిట్స్ ఉన్న రాక్స్తో బైసెప్స్ అనేది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఈ వెయిట్స్ అనేవి మీరు ఎత్తగలిగినంత వెయిట్ ఉండాలి. మళ్ళీ ఎక్కువ వెయిట్తో మీరు చేస్తే మీ హ్యాండ్ అనేది ఇంజ్యూర్ అయ్యేకి చాలా అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎంతైతే ఎత్తారో అంత వెయిట్ గల రాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న రాళ్ళు ఇవి నాకు తెలిసినంత వరకు యాక్యురేట్ వెయిట్తోనే ఉంటాయి. ఈ రెండు రాళ్ళు అనేవి మీరు సరిగ్గా చెక్ చేసుకోండి. ఈ లెఫ్ట్ రైట్ అనేవి సరైన వెయిట్ని మోస్తున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ మీరు మీ ఎల్బో ఎలా ఉందో చెక్ చేసుకోండి. మీ ఎల్బో అనేది ఎలా ఉందో చెక్ చేసుకోండి. మీ ఎల్బోని ఎప్పుడు ఎల్ షేప్లో పెట్టి ఇక్కడున్న హ్యాండ్ పొజిషన్ని నెమ్మదిగా డౌన్కి తీసుకొచ్చి మళ్ళీ నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. చాలామంది ఏ తప్పులు చేస్తారంటే ఇలానే హ్యాండ్ పొజిషన్ నుంచి ఇలా లెంత్కి తీసుకొని మళ్ళీ అలా తీసుకొని ఇలా లెంత్కి తీసుకొని మళ్ళీ ఇలా తీసుకొని చేస్తుంటారు. అది మన బైసెప్స్కి అనేది సరైన రిజల్ట్ ఇవ్వదు. ఇంకొక మైనర్ మిస్టేక్ ఏంటంటే మీరు ఈ బైసెప్స్ చేసేటప్పుడు మీ బాడీని అనేది బెండ్ చేస్తూ ఉంటారు. ఇలా బెండ్ చేస్తూ ఉంటే ఆ టైంలో కూడా మీ బైసెప్స్ అనేది కరెక్ట్ పొజిషన్ రాదు. బెండ్ చేసినప్పుడు ఈ ఎల్బో అనేది స్ట్రైట్గా ఉండదు. మీరు ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటారో అప్పుడు మీ ఎల్బో అనేది ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. అప్పుడు మీరు యొక్క మూమెంట్ని కరెక్ట్గా తీసుకోవడానికి హెల్ప్గా ఉంటుంది ఈ యొక్క స్ట్రైట్ పొజిషన్. మీరు ఇలా బెండ్ అయ్యి చేశారంటే ఈ యొక్క బైసెప్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండదు, ప్లస్ మీ బైసెప్స్ అనేది సరిగా బిల్డ్ అవ్వవు. ఓకేనా, ఇది ఇంకో మిస్టేక్. ఇలానే ఇంట్లో ఉండే వాళ్ళు మీ బైసెప్ వర్కౌట్ చేయాలంటే ఒక 2 వాటర్ బాటిల్ తీసుకోండి. అవి ఎంతైనా కావచ్చు. 1 లీటర్ వచ్చేసి 1 kgతో సమానం. అలానే మీరు ఎంతైతే వెయిట్ మోయగలరో అంత వెయిట్ గల వాటర్ బాటిల్స్ తీసుకొని ఫుల్గా ఫిల్ చేసుకొని వాటిని ఇలా రాక్స్ మాదిరి యూజ్ చేసుకొని మీరు చేయండి. నేను చెప్పిన విధంగా కరెక్ట్ పొజిషన్లో పెట్టి చేశారంటే మీకు కూడా బైసెప్ అనేది బాగా బిల్డ్ అవుతుంది, మంచిగా రిజల్ట్ వస్తుంది. ఈరోజు మనం మైనర్ ఎర్రర్స్ అనేవి చూసాం. రేపు మనం పొజిషన్స్ అనేవి చేసుకుందాం.